ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ ఇండియా నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియా వరకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్లో నార్త్లో ఈ సినిమా హవా నడుస్తోంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు కూడా ఈ సినిమా స్పీడ్ చూసి షాక్ అవుతున్నారు. గతంలో ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్లో విడుదల కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్లో ఈ సినిమాను విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్. మన తెలుగులో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో కథ లేకపోయినా ఎలివేషన్ సీన్స్తో పాటుగా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం సినిమాను ఎన్నిసార్లైనా చూడొచ్చంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాతర చాలా హైలైట్గా నిలిచిందంటూ సినిమా చూసిన వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన రీల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఎలివేషన్ సీన్స్తో పాటుగా సాంగ్స్లో కూడా మ్యూజిక్పై ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. థియేటర్లు బద్దలవుతున్నాయంటూ హార్ట్ పేషెంట్లు సినిమాకి వెళ్ళవద్దంటూ కమెంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్లో అయితే థియేటర్లో కుర్చీలు షేక్ అయ్యాయి. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ రియాక్ట్ అయ్యాడు. పుష్ప 2 సినిమాకు దాదాపు 90% బ్యాక్గ్రౌండ్ స్కోర్ తానే ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాను స్క్రిప్ట్ చదవకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇది ఒక్కటే అంటూ చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఎడిటింగ్ అయిపోగానే తనను సంప్రదించారని, మొత్తం సినిమాకు పని చేశానని, కొన్ని చోట్ల దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంచారని, క్లైమాక్స్ ఫైట్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తనదే అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేసిన అతని మ్యూజిక్ని అయితే వాడలేదు. దీనిపై తమన్ సీరియస్ అయ్యాడు. దేవిశ్రీతో వచ్చిన విభేదాల కారణంగానే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను సినిమా కోసం తీసుకున్నారంటూ కమెంట్స్ వచ్చాయి.